హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్స్ అలాగే గ్రామర్ కూడా చూద్దామండి. సో ఇవి వచ్చేసి మనకు 6th క్లాస్కి సంబంధించి మొత్తం 6 లెసన్లో ఉండేటటువంటి మొత్తం కంటెంట్ అలాగే కవి పరిచయాలు కూడా దీంట్లో ఉంటాయండి. కవి పరిచయాల గురించి కానివ్వండి, గ్రామర్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ప్రాక్టీస్ బిట్లు ఉంటాయి. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు ఆల్రెడీ 6th క్లాస్ తెలుగుకి సంబంధించి చదవడం పూర్తయి ఉంటే మీకు ఈ వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎంతవరకు చదివారు, ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది మీకైతే అర్థమవుతుంది. సో ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు, లెసన్ చదవడం అయిపోయిన వాళ్ళు ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. అమ్మఒడి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అని ఇచ్చారండి. ఆప్షన్స్: ఫస్ట్ది మానవతా విలువలు, ఆప్షన్ 2 నైతిక విలువలు, ఆప్షన్ 3 సమానత్వము, ఆప్షన్ 4 తల్లి ప్రేమ అనేసి ఇచ్చారండి. అమ్మఒడి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము ఏదండి? తల్లి ప్రేమ. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకు తల్లి ప్రేమ. నెక్స్ట్ సెకండ్ది చూద్దాము. అమ్మఒడి పాఠ్యభాగ రచయిత ఎవరు? అమ్మఒడి పాఠ్యభాగ రచయిత అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు అమ్మఒడి పాఠ్యభాగం రచించింది ఎవరు? బివి నరసింహారావు అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న కవి ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ది గరిమెళ్ళ సత్యనారాయణ, ఆప్షన్ 2 సత్యం శంకరమంచి, ఆప్షన్ 3 బాడగన వెంకట నరసింహారావు, ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే బాడుగ వెంకట నరసింహారావు గారండి. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయటం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న కవి ఎవరు అంటే బాడుగ వెంకట నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వాక్యాలను జతపరచండి అనేసి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ది చూసుకున్నట్లయితే అమ్మ చెప్పే మంచి మాటలు, ఆప్షన్ 2 అమ్మ పెదవులపై చిరునవ్వు, ఆప్షన్ 3 వచ్చేసి దాన ధర్మాలకు నిలయాలు అనేసి ఇచ్చారండి. సో అమ్మ చెప్పే మంచి మాటలు వచ్చేసి ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు, అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది, దాన ధర్మాలకు నిలయాలు వచ్చేసి అమ్మ చల్లని చేతులండి. నెక్స్ట్ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండలం యాత్ర చేసినట్లే అని వినాయకునికి చెప్పినది ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ది వచ్చేసి నారదుడు, ఆప్షన్ 2 ఇంద్రుడు, ఆప్షన్ 3 బ్రహ్మ, ఆప్షన్ 4 కుమారస్వామి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నారదుడు అండి. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లే అని వినాయకునికి చెప్పినది ఎవరు? నారదుడు. నెక్స్ట్ బిట్: తృప్తి అనే పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందినది? తృప్తి అనేటటువంటి పాఠ్యభాగం వచ్చేసి ఏ ప్రక్రియకు చెందినదండి? కథానిక ప్రక్రియకు చెందినదండి. ఆప్షన్ 2. నెక్స్ట్ తృప్తి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్: ఫస్ట్ది సమాజ విలువలు, ఆప్షన్ 2 మానవ విలువలు, ఆప్షన్ 3 సాంస్కృతిక విలువలు, ఆప్షన్ 4 నైతిక విలువలు అనేసి ఇచ్చారండి. తృప్తి పాఠ్యభాగం ఏ విలువలండి? మానవ విలువలను గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ బిట్: తృప్తి అనే పాఠ్యభాగమును రచించినది. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి బాడుగ వెంకట నరసింహారావు, ఆప్షన్ 2 గరిమెళ్ళ సత్యనారాయణ, ఆప్షన్ 3 సత్యం శంకరమంచి, ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్యులు అండి. తృప్తి అనేటటువంటి పాఠ్యభాగ రచయిత ఎవరండి? సత్యం శంకరమంచి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పూర్ణయ్య బావగాడు అనే పాత్ర గల పాఠ్యాంశమును గుర్తించము అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి మమకారము, ఆప్షన్ 2 మేలుకొలుపు, ఆప్షన్ 3 ఎంత మంచి వారమమ్మ, ఆప్షన్ 4 తృప్తి అనేసి ఇచ్చారు. సో మనకు ఏ పాఠ్యభాగంలో అండి ఈ పూర్ణయ్య అనేటటువంటి బావగాడు పాత్ర ఉంటుంది? తృప్తి పాఠ్యభాగం అండి. తృప్తి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తెలుగు భాషలో మొత్తము హల్లులు ఎన్ని ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్: ఫస్ట్ది 37, ఆప్షన్ 2 47, ఆప్షన్ 3 57, ఆప్షన్ 4 27. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 37. తెలుగు భాషలో మొత్తం ఎన్ని హల్లులు ఉన్నాయంటే మొత్తం వచ్చేసి మనకు 37 హల్లులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్:
ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హస్రాలు, ఆప్షన్ 2 దీర్ఘాలు, ఆప్షన్ 3 హల్లులు, ఆప్షన్ 4 స్థిరాలు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హస్రాలు అండి. హస్రాలు ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమని పిలుస్తారంటే హస్రాలు అనేసి పిలుస్తారు. దీర్ఘాలు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించే వాటిని దీర్ఘాలు అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, కఠినంగా పిలువబడే అక్షరాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పరుషాలు, ఆప్షన్ 2 సరళాలు, ఆప్షన్ 3 వర్గయుక్కులు, ఆప్షన్ 4 స్థిరాలు అనేసి ఇచ్చారండి. కఠినంగా పిలువబడే అక్షరాలను వచ్చేసి పరుషాలు అనేసి పిలుస్తారండి. పరుషాలు అంటే కచ్చ, ట, త, వాళ్ళని వచ్చేసి మనం పరుషాలు అనేసి పిలుస్తాము. మీకు వీడియో లాస్ట్లో వచ్చేసి ఈ లెసన్లలో ఉండేటటువంటి గ్రామర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఈ మిగిలినటువంటివి కూడా వస్తాయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గరిమెల్ల సత్యనారాయణ, ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న, ఆప్షన్ 3 బివి నరసింహారావు, ఆప్షన్ 4 సత్యం శంకరమంచి అనేసి ఇచ్చారండి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గరిమెల్ల సత్యనారాయణ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, వాడి తాతగారి ముళ్ళ దాచిపెట్టినట్లు దాడి చేస్తాడు దేశమున అంటూ ఆంగ్లేయ పరిపాలన మాకొద్దని గలమెత్తినటువంటి కవి ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గరిమెల్ల సత్యనారాయణ, ఆప్షన్ 2 వచ్చేసి కుసుమ ధర్మన్న, ఆప్షన్ 3 బివి నరసింహారావు, ఆప్షన్ 4 సత్యం శంకరమంచి అనేసి ఇచ్చారండి. ఆంగ్లేయుల పరిపాలన మాకు వద్దు అని గలమెత్తినటువంటి కవి ఎవరండి? గరిమెల్ల సత్యనారాయణ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వారిలో కందుకూరి వీరేశలింగం గారి రచనలను గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రాజశేఖర చరిత్ర, ఆప్షన్ 2 హాస్య సంజీవిని, ఆప్షన్ 3 సతిహిత బోధిని, ఆప్షన్ 4 ఆంధ్రకౌల చరిత్ర, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. కందుకూరి వీరేశలింగం గారి రచనలండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. రాజశేఖర చరిత్ర, హాస్య సంజీవిని, సతిహిత బోధిని, ఆంధ్రకౌల చరిత్ర ఇవన్నీ కూడా మనకు వీరేశలింగం గారి రచనలు. నెక్స్ట్, భూస్వామ్య పద్ధతిని వెట్టి చాకిరిని నిరసిస్తూ ఎన్నో కథలు రాసినటువంటి కవి ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ది పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఆప్షన్ 2 పింగళి వెంకయ్య, ఆప్షన్ 3 పొట్టి శ్రీరాములు, ఆప్షన్ 4 శంకరంబాడి సుందరాచారి అనేసి ఇచ్చారండి. భూస్వామ్య పద్ధతిలో వెట్టి చాకిరిని నిరసిస్తూ ఎన్నో కథలు రాసినటువంటి కవి ఎవరండి? ఆప్షన్ 1 పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్తానండి. ఇక్కడ మనకు పైడిమర్రి వెంకట నరసింహారావు గారు అంటే భారతదేశం నా మాతృభూమి అనేటటువంటి ప్రతిజ్ఞ రాసినటువంటి వారు. ప్రతిజ్ఞ రాసినటువంటి వారు ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్, పింగళి వెంకయ్య అంటే మన జాతీయ జెండా రూపకల్ప అండి. జాతీయ జెండా రచించినటువంటి రూపశిల్పి ఎవరు అంటే పింగళి వెంకయ్య. నెక్స్ట్, పొట్టి శ్రీరాములు గారు అంటే మనకు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం తెచ్చినటువంటి వారు. నెక్స్ట్, శంకరంబాడి సుందరాచారి ఎవరు అంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటటువంటి గేయం ఉంది కదా, ఆ గేయాన్ని రచించింది ఎవరు అంటే శంకరంబాడి సుందరాచారి అండి, గుర్తుపెట్టుకోండి. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఎవరు అంటే ప్రతిజ్ఞ రాసినటువంటి వారు. నెక్స్ట్, పింగళి వెంకయ్య అంటే మన జాతీయ జెండా రూపశిల్పి. నెక్స్ట్, పొట్టి శ్రీరాములు అంటే మనకు ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి తన ప్రాణాన్ని కూడా వదిలేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పొట్టి శ్రీరాములు. నెక్స్ట్, శంకరంబాడి సుందరాచారి అంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటటువంటి గేమ్ ఉంది కదా, దాన్ని రచించింది ఎవరు అంటే శంకరంబాడి సుందరాచారి. నెక్స్ట్, మాతృదేవోభవ పితృదేవోభవ పాఠ్యభాగంలో కుమారస్వామి ఏ వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరుతాడు?
ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి ఎలుక, ఆప్షన్ 2 గ్రద్ద, ఆప్షన్ 3 సింహము, ఆప్షన్ 4 నెమలి అండి. సో కరెక్ట్ ఆన్సర్ని అయితే మీరు కామెంట్ చేసుకుంటూ ఉండండి. మాతృదేవో భవ పితృదేవో పాఠంలో కుమారస్వామి యొక్క వాహనం ఏది అండి? నెమలి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సత్యం శంకరమంచి గారు రచించిన రచనలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అమరావతి కథలు, ఆప్షన్ 2 కార్తీక దీపాలు, ఆప్షన్ 3 ఆఖరి ప్రేమలేఖ, ఆప్షన్ 4 ఎడారిలో కలువపూలు, ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? పైవన్నీ కూడా సరైనవే. సత్యం శంకరమంచి గారి రచనల గురించి అడిగినట్లయితే అమరావతి కథలు, కార్తీక దీపాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు ఇవన్నీ కూడా ఈయన రచనలు. నెక్స్ట్, సత్యం శంకరమంచి గారు రచించినటువంటి నాటకం అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది హరహర మహదేవ, ఆప్షన్ 2 ఆఖరి ప్రేమలేఖ, ఆప్షన్ 3 అమరావతి కథలు, ఆప్షన్ 4 స్వీత స్వాగతాలు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సత్యం శంకరమంచి రచించినటువంటి నాటకం ఏంటండి? హరహర మహదేవ. నెక్స్ట్, శంకరమంచి గారికి రాష్ట్ర సాహితీ అకాడమీ పురస్కారము ఏ సంవత్సరంలో లభించింది? సత్యం శంకరమంచి గారికి వచ్చేసి రాష్ట్ర సాహితీ పురస్కారం అయితే లభించిందండి. అయితే అది ఏ సంవత్సరంలో వచ్చింది అనేసి అడగడం జరిగింది. ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1979లో వచ్చిందండి. దేనికి ఇచ్చారు అంటే అమరావతి కథలకండి. అమరావతి కథలు సత్యం శంకరమంచి గారు రచించినటువంటి అమరావతి కథలు అనేటటువంటి దానికి రాష్ట్ర సాహితీ అకాడమీ పురస్కారం వచ్చిందండి. ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1979వ సంవత్సరంలో వచ్చింది. నెక్స్ట్, తృప్తి పాఠ్యభాగము దేని నుండి గ్రహించబడినది అని అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది అమరావతి కథలు, ఆప్షన్ 2 ఆఖరి ప్రేమలేఖ, ఆప్షన్ 3 ఎడారిలో కలువపూలు, ఆప్షన్ 4 రేపటి దారి అనేసి ఇచ్చారండి. ఇవన్నీ కూడా సత్యం శంకరమంచి గారు రచించినటువంటి రచనలేనండి. అమరావతి కథలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు, రేపటి దారి. అయితే దేని నుంచి గ్రహించారు? అమరావతి కథల్లో నుంచి మనకు తృప్తి అనేటటువంటి పాఠ్యభాగం అయితే తీసుకున్నారండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఒక హల్లునకు దాని ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఆప్షన్ బి వచ్చి ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు అనేసి ఇచ్చారు. సో ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్ట్ అయినది, ఏది కరెక్ట్ కాదు అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇవి రెండు కూడా సరైనవి కావు. ఒక హల్లునకు అదే ఒత్తు చేరితే దాన్ని ఏమంటామండి? ద్విత్వాక్షరం అంటాము. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దాన్ని ఏమంటాము? సంయుక్తాక్షరం అంటాము. సో సంయుక్తాక్షరం అంటే మనకు కాకి క్షావత్తు, ద్విత్వాక్షరం అంటే తాకి తావత్తు. ఎగ్జాంపుల్ కండి, ద్విత్వాక్షరం అంటే ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటాము. అదే ఒక హల్లుకు వేరొక హల్లు ఒక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాము. ఇక్ష అనేది సంయుక్తాక్షరానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్, కుచేలుడు ఎవరి స్నేహితుడు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ అర్జునుడు, ఆప్షన్ 2 దుర్యోధనుడు, ఆప్షన్ 3 బలరాముడు, ఆప్షన్ 4 శ్రీకృష్ణుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణుడు అండి. కుచేలుడు యొక్క స్నేహితుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. అలాగే శ్రీకృష్ణుని కలవడానికి వచ్చేసి కుచేలుడు వెళ్ళినప్పుడు అటుకులను అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్, గరిమెళ్ళ సత్యనారాయణకు సంబంధించి క్రింది వారిలో సరి అయినది గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటల, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలను రచించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దండాలు దండాలు భరతమాత, మా కొద్ది తెల్లదొరతనం అనే గేయాలను రచించారు. ఆప్షన్ 3 దేశభక్తి కవితలు రాసి జైలు శిక్షను అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ సత్యనారాయణ. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అనేసి ఇచ్చారండి.
సరి అయినవి గుర్తించాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, మొత్తం సరి అయినవి. ఏంటంటే మనకు ఈ గరిమెళ్ళ సత్యనారాయణకు సంబంధించి స్వరాజ్య గీతంలో వచ్చేసి 1921లో, అలాగే హరిజనుల పాటలు వచ్చేసి 1923లో, ఖండకావ్యాలు వచ్చేసి 1926, భక్తి గీతాలు బాలగీతాలను అయితే ఇతను రచించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దండాలు దండాలు భరతమాత, అలాగే మా కొద్దీ తెల్లతెరతనం అనేటటువంటి గేయాలను రచించారు. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. నెక్స్ట్, మా కొద్దీ తెల్లతెరతనం పాఠంలో దేనితో పాఠశాలకు రావద్దని ఆంగ్లేయులు అంటున్నారని కవి అన్నాడు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి రాట్నము, ఆప్షన్ 2 గాంధీ టోపీ, ఆప్షన్ 3 దేశ జెండా, ఆప్షన్ 4 ఏది కాదు అనేసి ఇచ్చారు. సో దేనితో పాఠశాలకు రావద్దన్నారండి? గాంధీ టోపీతోటి పాఠశాలకు రావద్దు అనేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్, మా కొద్దీ తెల్లతెరతనం పాఠంలో బ్రిటిష్ వారు రాజద్రోహంగా దేనిని భావించారు? ఆప్షన్స్ ఫస్ట్ అది రాట్నం ఉపయోగించడం, ఆప్షన్ 2 వందే మాత్రం పాడడం, ఆప్షన్ 3 ఖద్దరు ధరించడం, ఆప్షన్ 4 పత్రికలు నడపడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాట్నాన్ని ఉపయోగించడం అండి. వీళ్ళు రాట్నాన్ని ఉపయోగించడము రాజద్రోహంగా భావించేవారు. నెక్స్ట్, ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయి అమ్ముతాడు, మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలిమెల్లో పుస్తెలు తెంచునాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. ఈ గేయ పంక్తుల్లో మోసం చేయడం అనే అర్థానికి బదులుగా ఉపయోగించిన జాతీయాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ దారి చేసుకోవడం, ఆప్షన్ 2 సారా అమ్మడం, ఆప్షన్ 3 మెల్లో పూసలు తెంచడం, ఆప్షన్ 4 కళ్ళల్లో దుమ్మేయడం. జాతీయాన్ని అయితే గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కళ్ళల్లో దుమ్మేయడం అండి. నెక్స్ట్, క్రింది అర్థాలలో సరి అయినవి గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది దొరతనం అంటే పాలన, ఆప్షన్ 2 కూడు అంటే అన్నము, ఆప్షన్ 3 ముల్లె అంటే డబ్బు, ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవి అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరి అయినవేనండి. దొరతనం అంటే పాలన, కూడు అంటే అన్నము, ముల్లె అంటే డబ్బు, ఇవి అర్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరి అయినది గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది చేటు అంటే కీడు, ఆపద, ఆప్షన్ 2 రాజు అంటే ప్రభువు, దొర, ఆప్షన్ 3 పోరాటము అంటే యుద్ధము, రణము, ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవి అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, పైవన్నీ కూడా సరి అయినవి అనమాట. ఇవి పర్యాయ పదాలండి. చేటుకి పర్యాయ పదం ఏంటి? కీడు, ఆపద, రాజు అంటే ప్రభువు, దొర, పోరాటము అంటే యుద్ధము, రణము. నెక్స్ట్ బిట్, తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? సో తెలుగు భాషలో మనకు మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 56 అక్షరాలు అయితే ఉన్నాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. కింద వాక్యాలు అయితే చూద్దాము. తెలుగు భాషలో అచ్చుల సంఖ్య 16, తెలుగు భాషలో హల్లుల సంఖ్య 38, తెలుగు భాషలో ఉభయ అక్షరాల సంఖ్య 3 అనేసి ఇచ్చారు. సో వీటిల్లో సరికానిది అడుగుతున్నారండి. సరికానిది ఏదండి? ఆప్షన్ 2 బి మాత్రమే సరికాదండి, మిగిలినవన్నీ కరెక్ట్ అయినాయి. దీంట్లో చూసుకుంటే మనకు తెలుగు భాషలో మొత్తం ఎన్ని అచ్చులు ఉన్నాయంటే 16 అచ్చులు ఉన్నాయి. మొత్తం హల్లులు ఎన్ని ఉన్నాయంటే 37 హల్లులు ఉంటాయండి. తెలుగు భాషలో ఉభయాక్షరాలు అంటే 3 అండి. 0, అర 0, విసర్గ, ఇవి మనకు ఉభయాక్షరాలు. నెక్స్ట్, తేలికగా పలికే అక్షరాలను ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారు. తేలికగా పలికే అక్షరాలను వచ్చేసి మనకు ఏమని పిలుస్తారు? సరళాలు అనేసి పిలుస్తారండి. పరుషాలు అంటే కఠినంగా పలికే అక్షరాలు. వర్గయుక్కులు అంటే ఏంటండి? వర్గంతో ఉండే ఒత్త అక్షరాలను వర్గయుక్కులు అంటారు. అనునాసికాలు అంటే ఏంటి? ముక్కు సహాయంతో పలికే అక్షరాలను వచ్చేసి అనునాసికాలు అనేసి పిలుస్తాము. సో ఇక్కడ మనకు తేలిగ్గా పలికే అక్షరాలను అడిగారు కాబట్టి అవి ఏంటివి? సరళాలు. సరళాలు అంటే మనకి ఏమేమి వస్తాయి? గజడ దబలండి. గజ, డ, ద,
బ ఇవి మనకు సరళాలు అంటాము, వీటిని తేలిగ్గా పలికే అక్షరాలు. నెక్స్ట్ వర్గంలో ఉండేటటువంటి ఒత్తు అక్షరాలను ఏమని పిలుస్తారు? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలను ఏమని పిలుస్తారండి? వర్గయుక్కులు అనేసి పిలుస్తాము. మనకు వర్గయుక్కులు అంటే ఏమేమి వస్తాయి? ఖ, గ, నెక్స్ట్ ఛ, జ, ఇవన్నీ కూడా మనకు వర్గయుక్కుల కింద వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముక్కు సహాయంతో పలికే అక్షరాలను, ముక్కు సహాయంతో పలికే అక్షరాలను ఏమంటాము? అనునాసికాలు అంటారు. వీటికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి గ్రామర్ వచ్చేసి నేను లాస్ట్లో టెక్స్ట్ బుక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీటికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో వచ్చేసి టెక్స్ట్ బుక్కి సంబంధించి మీకు ప్రింట్ అయితే పెడతాను. నెక్స్ట్ అంగిలి సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? అంతస్థాలు అండి. అంగిలి, అంగిలి, అంతస్థాలు, ఇలా గుర్తుపెట్టుకోండి. అంగిలి సహాయంతో పలికే అక్షరాలను ఏమంటాము? అంతస్థాలు అంటారు. అంతస్థాలు అంటే మనకి ఏమేమి వస్తాయి? యా, రా, లా, అలా, వా, వీటిని అంతస్థాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ కా నుండి మా వరకు గల హల్లులను ఏమని పిలుస్తారు? కా నుంచి మా వరకు ఉండే హల్లులను ఏమని పిలుస్తారండి? స్పర్శాలు అనేసి పిలుస్తారండి. స్పర్శాలు. నెక్స్ట్ వింత, పదం, వందనం, విధం, మనం పై పదాలలో ఏ వర్గానికి చెందిన అక్షరాలు ప్రతి పాదంలో ఉన్నాయి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? వింతాలో తా ఉంది, పదంలో తా ఉంది, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వందనంలో దా ఉంది, విధంలో కూడా దా ఉంది, నెక్స్ట్ నా ఉంది. సో ఇవన్నీ మనంలో ఏముంది? నా ఉంది. ఇవన్నీ కూడా ఏ వర్గానికి చెందినవి? తా వర్గానికి చెందినటువంటి అక్షరాలండి. లింగం గారి బిరుదు. ఆప్షన్స్: ఫస్ట్ది గద్య కవి, ఆప్షన్ 2 అభినవ తిక్కన్న, ఆప్షన్ 3 గద్య తిక్కన్న, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. సో ఏమని పిలుస్తారండి? కందుకూరి వీరేశలింగం గారి బిరుదు వచ్చేసి గద్య తిక్కన్న. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టి చూద్దాము. క్రింది వాణిలో కందుకూరి వీరేశలింగం గారి రచన కానిది ఏది అనేసి ఇచ్చారండి. కందుకూరి వీరేశలింగం గారి రచన కానిది. ఆప్షన్స్: ఫస్ట్ది రాజశేఖర చరిత్ర, ఆప్షన్ 2 సత్యరాజ పూర్వదేశ యాత్రలు, ఆప్షన్ 3 హాస్య సంజీవిని, ఆప్షన్ 4 ఆంధ్రదేశ చరిత్ర అనేసి ఇచ్చారు. కానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఆంధ్రదేశ చరిత్ర. ఆంధ్ర కవుల చరిత్ర అంటే మనకు కందుకూరి వీరేశలింగం గారి రచన అవుతుంది, ఆంధ్రదేశ చరిత్ర అనేది కాదు. నెక్స్ట్ సమయస్ఫూర్తి పాఠ్యభాగం దేని నుంచి తీసుకోబడినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది నీతి చంద్రిక, ఆప్షన్ 2 విగ్రహతంత్ర, ఆప్షన్ 3 మిత్రలాభము, ఆప్షన్ 4 సతిహిత బోధిని అనేసి ఇచ్చారండి. సమయస్ఫూర్తి పాఠ్యభాగం ఉంది కదా మనకు, సో అది మనకు దేని నుంచి తీసుకున్నారండి? ఇది పంచతంత్ర కథల్లో నుంచి తీసుకోబడినటువంటి విగ్రహతంత్ర అనేటటువంటి లోనిది అండి పాఠం. మనకు విగ్రహ తంత్రలోనిది మనకు ఈ సమయస్ఫూర్తి అనేటటువంటి పాఠ్యం. నెక్స్ట్ వటము అనే పదానికి అర్థము. ఆప్షన్ ఫస్ట్ది విరోధము, ఆప్షన్ 2 స్ఫూర్తి, ఆప్షన్ 3 స్నేహము, ఆప్షన్ 4 చెట్టు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వటము అంటే అర్థం ఏంటండి? చెట్టు. ఆప్షన్ 4. నెక్స్ట్ది సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో ఫలితుడు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది పిల్లి, ఆప్షన్ 2 ఎలుక, ఆప్షన్ 3 కాకి, ఆప్షన్ 4 వేటగాడు అనేసి ఇచ్చారు. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫలితుడు అంటే ఎలుక అండి. ఫలితుడు అంటే ఎవరు? ఎలుక. నెక్స్ట్ పిల్లికి ఉండే పేరు ఏంటండి? రోమశుడు. పిల్లికి ఉండే పేరు రోమశుడు అండి. నెక్స్ట్ ఇక్కడ వేటగాడికి వేటగాడే ఉందండి. నెక్స్ట్ చంద్రకుడు అని ఉందండి. చంద్రకుడు అంటే ఎవరు? గుడ్లగూబ. చంద్రకుడు అంటే గుడ్లగూబ. సో ఇక్కడ సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో ఫలితుడు ఎవరు? ఎలుక. రోమశుడు ఎవరు అంటే పిల్లి అండి. గుడ్లగూబ ఎవరు అంటే చంద్రకుడు. పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్
మిత్రమా నమస్కారము, జాతి వైరం ఉన్న శత్రువులము. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ది రోమశుడు ఫలితుడితో అన్నాడు. ఆప్షన్ 2 ఫలితుడు రోమశుడితో అన్నాడు. ఆప్షన్ 3 రోమశుడు చంద్రకుడితో అన్నాడు. ఆప్షన్ 4 చంద్రకుడు రోమశుడితో అన్నారు అనేసి ఇచ్చారు. సో ఎవరితో అన్నారండి? వీళ్ళు వచ్చేసి ఫలితుడు రోమశుడితో అన్నాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫలితుడు అంటే ఎవరు? ఎలుక. రోమశుడు అంటే ఎవరు? పిల్లి. అంటే ఎలుక పిల్లితో అన్నదన్నమాట. నెక్స్ట్, సమయస్ఫూర్తి పాఠంలో ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అని అన్నది ఎవరు? ఆప్షన్ ఫస్ట్ది ఫలితుడు. ఆప్షన్ 2 రోమశుడు. ఆప్షన్ 3 చంద్రకుడు. ఆప్షన్ 4 వేటగాడు. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫలితుడు అంటే ఎలుక, రోమశుడు అంటే పిల్లి. ఇవి పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. చంద్రకుడు అంటే గుడ్లగూబ అండి. చంద్రకుడు అంటే ఎవరు? గుడ్ల గూబ. సో దీంట్లో మనకు వేటగాడు అంటే వేటగాడే. సో ఈ పాఠంలో ఆ కిరాతకుడు కాలయమునులా వస్తున్నాడు, నన్ను తొందరగా వచ్చి రక్షించు అన్నది ఎవరు? రోమశుడు. పిల్లి వచ్చేసి లోపల బందీగా ఉంటుంది కాబట్టి ఫలితుడిని పిలుస్తూ ఉందన్నమాట. నెక్స్ట్, ఈ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి అనేసి ఇచ్చారండి. ఆహారము, ధర్మము, ప్రాణము, కథ, సంతోషము అనేసి ఇచ్చారు. ఆహారము అంటే ఓగిరము అండి. నెక్స్ట్ ధర్మము అంటే దమ్మము. కథ అంటే కథ. నెక్స్ట్ సంతోషము అంటే సంతోషం అండి. సో దీనికి 5. ప్రాణము అంటే పానము అండి. దీనికి 3 అనమాట. సో ప్రకృతి వికృతులు చూసారు కదా. ఆహారము అంటే ఓగిరము, ధర్మము అంటే దమ్మము, ప్రాణము అంటే పానము, కథ అంటే కథ, సంతోషము అంటే సంతోషం. ప్రకృతి వికృతులండి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది 2 పదాల కలయిక వల్ల ఏర్పడే దానిని సంధి అంటారు. ఆప్షన్ 2 సంధి జరిగే సమయంలో మొదటి పదం చివర హల్లు పోతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 సంధి జరిగే సమయంలో రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. ఆప్షన్ 4 2 తెలుగు పదాల మధ్య జరిగే సందులను తెలుగు సందులు అనేసి అంటారు అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు ఏది కరెక్టో చెప్పాలండి. సరికాని వాక్యాన్ని అడిగారు. సో సరికాని వాక్యం ఏదంటే ఆప్షన్ 2 అండి. సంధి జరిగే సమయంలో మనకు ఇక్కడ ఏమవుతుంది? మొదటి పదం చివరి అచ్చు పోతుందండి, హల్లు కాదు. చివరి అచ్చు అనేది పోతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ అచ్చు అనేది ఉండాలి కాబట్టి ఇది సరికాని వాక్యం. సో సరియైనవి అయితే ఒకసారి చూద్దాము. 2 పదాల కలయిక వలన ఏర్పడే దానిని ఏమంటాము? సంధి అంటారు. నెక్స్ట్, సంధి జరిగే సమయంలో రెండవ పదంలోని మొదటి అచ్చు మిగులుతుందండి. ఇక్కడ సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోయి రెండో పదంలో మొదటి అచ్చు మిగులుతుందన్నమాట. 2 తెలుగు పదాల మధ్య జరిగే సందులను ఏమంటాము? తెలుగు సందులు అనేసి చెప్తాము. సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, క్రింది పదాలను విడదీయగా తప్పుగా ఉన్న దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. ఆప్షన్ 2 మనమందరము, మనము ప్లస్ అందరము, మనమందరం. ఆప్షన్ 3 ఎవరిక్కడ, ఎవరు ప్లస్ అక్కడ. ఆప్షన్ 4 మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఎందరో, మహనీయులు ఎందరో. సో దీంట్లో తప్పుగా ఉన్నది ఏంటండి? ఆప్షన్ 3 అనేది మనకు తప్పుగా ఉందండి. ఎందుకు? ఎవరిక్కడ అంటే ఎవరు ప్లస్ ఇక్కడ రావాలండి. సో ఇక్కడ మనకు అక్కడ అనేసి ఇచ్చారు కాబట్టి ఇది తప్పుగా ఉంది. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారు. విశేషణము, నామవాచకము, క్రియ, అవ్యయము, సర్వనామం ఇచ్చారు. విశేషణము అంటే మనకు వచ్చేసి ఏమవుతుందండి? ఎర్రని అనేది మనకు విశేషణము. వనజ అనేది మనకేమవుతుందండి? నామవాచకము, పేర్లను తెలియజేసేది కాబట్టి నామవాచకము. నెక్స్ట్, ఆమె అనేది మనం దేన్ని తెలియజేస్తుంది? సర్వనామాన్ని తెలియజేస్తుంది. కాని అనేది ఏంటిదండి? అవ్యయము. కాని అనేది మనకేమవుతుంది? అవ్యయము. నెక్స్ట్ విశేషణము. నెక్స్ట్ క్రియ అండి.
క్రియ వచ్చేసి ఏమవుతుంది, చదివాను అనేది క్రియ అవుతుంది వీటిల్లో. ఒకసారి అయితే మళ్ళీ చూద్దాము. వనజ అనేది పేర్లను తెలియజేస్తుంది కాబట్టి అది మనకు ఏమవుతుందండి, నామవాచకం అవుతుంది. నెక్స్ట్ ఎర్రని అనేది విశేషణాన్ని తెలియజేస్తుంది. ఆమె అనేది సర్వనామము, కాని అనేది మనకు అవ్యయం. నెక్స్ట్ చదివాను అనేది ఏంటిదండి, క్రియ. నెక్స్ట్ స్ఫూర్తి కథలు. విక్రమసేనుడు ఏ రాజ్యాన్ని, ఇక్కడ వచ్చేసి స్ఫూర్తి కథలో అండి, స్ఫూర్తి కథలు కాదు, స్ఫూర్తి కథలో విక్రమసేనుడు ఏ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పాటలీపుత్రం, ఆప్షన్ 2 మగధ, ఆప్షన్ 3 హస్తినాపురం, ఆప్షన్ 4 పైవన్య అనేసి ఇచ్చారు. మనకు స్ఫూర్తి ఉంది కదా, సమయస్ఫూర్తి లెసన్లో స్ఫూర్తి అనేది చదవండి ఆనందించండిలో ఉంటుందండి. సో దీంట్లో ఉండేటటువంటి విక్రమసేనుడు వచ్చేసి ఏ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు, మగధ రాజ్యాన్ని పాలిస్తూ వాడండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, స్ఫూర్తి కథలు పరాజయంతో గుహలో దాక్కున్న విక్రమసేనుడికి స్ఫూర్తినిచ్చినటువంటిది ఏది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సాలీడు, ఆప్షన్ 2 చీమ, ఆప్షన్ 3 ఏనుగు, ఆప్షన్ 4 సింహము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాలీడ్ అండి, సాలీడు. స్ఫూర్తి కథలలో పరాజయంతో గుహలో దాక్కున్న విక్రమసేనుడికి స్ఫూర్తినిచ్చినటువంటిది ఏంటిది, సాలీడు. నెక్స్ట్, భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది. ఆప్షన్స్ వచ్చేసి ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ని అయితే మీరు కామెంట్ చేయండి. భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. ఎప్పటి నుంచి అండి, 1965 జనవరి 26 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞను ఎవరి సహకారంతో పైడిమర్రి వారు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పివి నరసింహారావు, ఆప్షన్ 2 బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ 3 వచ్చేసి తెన్నేటి విశ్వనాథం, ఆప్షన్ 4 శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనేసి ఇచ్చారు. భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞను ఎవరి సహకారంతో పైడిమర్రి వారు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు అంటే తెన్నేటి విశ్వనాథం గారు అండి, తెన్నేటి విశ్వనాథం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు అనే పద్యమును క్రింది వారిలో ఎవరు రచించారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వేమన, తిక్కన, పక్కి అప్పల నరసయ్య, మారద వెంకయ్య అనేసి ఇచ్చారండి. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు అనేటటువంటి పద్యాన్ని ఎవరు రచించారండి, వేమన అండి, వేమన రచించినటువంటి పద్యం. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు అనే పద్యమును రచించినది ఎవరో గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇవి మనకు సుభాషితాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఆప్షన్స్లో కరుణశ్రీ, వేమన, తిక్కన, పక్కి అప్పల నరసయ్య అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరుణశ్రీ అండి. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు అనే పద్యమును రచించినది ఎవరు, కరుణశ్రీ. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింద ఇచ్చిన కవులు వారి కాలానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది నార్ల చిరంజీవి 20వ శతాబ్దం అనేసి ఇచ్చారు. సెకండ్ది మారద వెంకయ్య 17వ శతాబ్దము, తిక్కన 13వ శతాబ్దము, పోతులూరి వీరబ్రహ్మం వచ్చేసి 17వ శతాబ్దానికి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సరికాని జతను అడుగుతున్నారు. సరికానిది వచ్చేసి మనకు మారద వెంకయ్య అండి. మారద వెంకయ్య చూసుకున్నట్లయితే మనకు 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి, 16వ శతాబ్దానికి చెందిన కవి అండి. సో నార్ల చిరంజీవి వచ్చేసి మనకు 20వ శతాబ్దం అండి, కరెక్టే. నెక్స్ట్ తిక్కన వచ్చేసి 13వ శతాబ్దము, పోతులూరి వీరబ్రహ్మం గారు వచ్చేసి మనకు 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. సో మారద వెంకయ్య ఏ శతాబ్దం అండి, 16వ శతాబ్దం అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, క్రింద ఇచ్చిన కవులు వారు రచించిన శతకాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి.
ఆప్షన్స్లో నార్ల చిరంజీవి తెలుగు బిడ్డ శతకం అనేసి ఇచ్చారు, వేమన శతకం, కరుణశ్రీ తెలుగు బాల శతకం, తిక్కన్న మహాభారతం అనేసి ఇచ్చారు. సో దీంట్లో సరికా అనేది అడిగారండి. సరి కానటువంటిది ఏదండి? ఆప్షన్ 1 నార్ల చిరంజీవి వచ్చేసి తెలుగు బాల శతకాన్ని, తెలుగు పూల శతకం అండి. తెలుగు పూల శతకాన్ని రచించింది ఎవరు అంటే మనకు నార్ల చిరంజీవి అండి. ఆప్షన్ 1 వచ్చేసి మనకి ఇక్కడ రాంగ్గా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ది క్రింద ఇచ్చిన వాక్యములను పరిశీలించి సరి అయిన వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. మనకు ఏబిసి అనేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూద్దాము. శతకము అంటే 100 పద్యాల రచన. శతక పద్యాల ముందు మకుటం ఉంటుంది. శతక పద్యాలలో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సరి అయిన వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఏ అండ్ సి కరెక్ట్ అండి. శతకము అంటే మనకు 100 పద్యాల రచన అనేది కరెక్ట్. శతక పద్యాలలో మనకు పద్యాలు అనేటివి ఎలా ఉంటాయండి? ముక్తకాలుగా ఉంటాయి. ఇది కూడా మనకు సుభాషితాల లెసన్లో ఉంది, టెక్స్ట్ బుక్లోనే ఉందండి. సో ఇక్కడ మనకు రాంగ్గా ఉండేది బి అనేదండి. బి అనేది తప్పుగా ఇచ్చారు. ఎందుకంటే శతక పద్యాల ముందు కాదండి, చివరన మనకు మకుటం అనేది ఉంటుంది. ముందు ఉండదు, చివరన, శతక పద్యాల చివరన మనకు మకుటం అనేది ఉంటుంది. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింద ఇచ్చిన సమాస పదము విగ్రహ వాక్యాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది వచ్చేసి రోషావేశము అంటే రోషమును ఆవేశమును. బాలబాలికలు బాలురును బాలికలను. బంధుమిత్రులు బంధువులను మిత్రువులను. సో సూర్యచంద్రులు అంటే సూర్యులు చంద్రులు అనేసి ఇచ్చారండి. సరికాని జత వచ్చేసి ఆప్షన్ 4 అండి. సూర్యచంద్రులు అంటే సూర్యుడును చంద్రుడును అండి. సూర్యుడును చంద్రుడును వస్తుంది, సూర్యులు చంద్రులు అనేది రాదు. సో సరికానిది వచ్చేసి మనకు ఆప్షన్ 4. నెక్స్ట్ది, సమాసంలో ఉన్న 2 పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉండే దానిని ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో మనకు ఏ సమాసంలో 2 పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయి అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ అయితే చూసుకోండి. ద్విగు, రూపక, ద్వంద్వ, సంభావన, ఉభయపద, కర్మధారయ సమాసం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్వంద్వ సమాసం అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, క్రింద ఇచ్చిన పాఠ్యాంశాలలో కాశీనాథుడు అనే పాత్ర కలిగిన పాఠ్యాంశమును గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో మనకి కింద కొన్ని పాఠ్యాంశాలను ఇచ్చారు, వాటిల్లో కాశీనాథుడు పాత్ర అనేది ఏ లెసన్లో ఉంది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో సమయపాలన, సమయస్ఫూర్తి, టోపీల వ్యాపారి, దానగుణం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టోపీల వ్యాపారి అండి. మనకు టోపీల వ్యాపారి అనేటటువంటి లెసన్లో కాశీనాథుడు అనేటటువంటి పాత్ర అయితే ఉంది.